లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది. ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం. సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి, మనం ఎలా శాంతింప చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు, శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి. ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది. శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ వైపు టర్న్ చేసుకోవచ్చు. అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు. అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి. గురుగ్రహం బాగాలేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క గురు శాపం గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి. ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు. ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి. అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే, కొన్ని మంచి పనులు చేశామంటే, ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు. అంటే చాలా మందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. శని అంటే భయము, గురువుని ఈజీగా బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు. గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము, చాలా కష్టపడాలి. గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి. అయితే ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఈ ఒక గ్రహాలు ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని
వక్ర మార్గంలోనే కుంభరాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం. సూర్యుడు మనకి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహంలో, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న సూర్యుడు, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు మాత్రమే సూర్యుడు యోగిస్తున్నాడు. సెప్టెంబర్ 18 తర్వాత శుక్రుడు యోగిస్తున్నాడు. ఈ 2 గ్రహాల ఒక శుభ ఫలితాలు మాత్రమే మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి జన్మ రాశిలో ఉంటున్న కుజుడు, చతుర్థ స్థానంలో సంచారం చేయబోతున్న సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతాడు సూర్యుడు. ఆల్రెడీ కేతు అక్కడ సంచారం, బుధుడు కూడా అక్కడ వెళ్ళి సంచారం దాదాపు సెప్టెంబర్ 23వ తేదీ తర్వాత ఆయన కూడా చతుర్థానికి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ ఒక మాసంలో మిథున రాశి వాళ్ళకి కాస్త బుధుడు శుక్రుడు యొక్క పూర్తి శుభ ఫలితాలని అందుకోబోతున్నారు అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా జన్మరాశిలో ఉంటున్న కుజుడు వలన కోపము ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా భార్య లేదా భర్తతో విభేదాలు, కావాలని మీరు కోపం అవడము, వాళ్ళ మీద కోపించుకోవడం లాంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడము, వాళ్ళకి సరైన ఉద్యోగం లేదు అనో, ఇలా వాళ్ళ మీద కోపము చికాకులు ఎక్కువడము, అనవసరమైన గొడవలు పడడం లాంటిది. మీ గొడవల వల్ల మీకే మానసిక ప్రశాంతత లేకుండా పోతూ ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో ఉంటున్న కుజుడు చతుర్థ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ చతుర్థ స్థానం మీద ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. గృహాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాము, పారిపోదాము అన్నట్టుగా మీకు ఆ ఒక నెగిటివ్ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో అనవసరమైన తగాదాలు, మానసిక ప్రశాంతత లోపించడము, తల్లితో విభేదాలు, తల్లికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, తల్లి తరపున బంధువులకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా ఏదైనా దుఃఖకరమైన వార్త వినడం లాంటిది. సో ఇలాంటివి ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసే చోటు కూడా కాస్త ఇబ్బందిగా మారే అవకాశాలు ఉంటాయనే చెప్పుకోవచ్చు. ఇలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. పైగా మీ పైన అపవాదాలు ఎక్కువ వచ్చే సూచనలు ఉంటాయి. ఏదైనా ఒక అపవాదం రావడము, మీ తల్లికి, మీ మాతృకి, మీ కొడుకు ఇలా అక్కడెక్కడో తిరుగుతున్నాడు, అది చేశాడు, ఇది చేశాడు, ఇంటికి రాగానే మీ తల్లితో గొడవలు. సో ఇలా మన మానసిక ప్రశాంతత లోపించడం, ఇతరుల వలన మానసిక ప్రశాంతత లోపించడం. సో ఇలా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ మీకు ఈ ఒక మాసంలో వృతహ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ బుధుడు బాగున్నాడు కాస్త, శుక్రుడు బాగున్నాడు కాస్త. సో అవి ఎన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ వాటిని తట్టుకొని ముందుకి వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మనకి పంచమ స్థానానికి వెళ్ళిపోతున్నాడు శుక్రుడు. తర్వాత తృతీయ స్థానంలోనే సూర్యుడు 16వ తేదీ వరకు, తృతీయ స్థానంలోనే బుధుడు కూడా వక్రత్యాగం చేసి దాదాపు 23వ తేదీ వరకు కూడా అక్కడే ఇక్కడ సింహరాశిలోనే ఉంటున్నాడు తృతీయ స్థానంలో. తర్వాత చతుర్థానికి వెళ్ళిపోతాడు. సో ఇలా కాస్త మనకి ఎన్ని డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ మీకు మీరే పాజిటివ్గా చెప్పుకొని ఏది వచ్చినప్పటికీ మనం ముందుకు వెళ్తాము, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామని ఒక మనస్సు వచ్చి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏం చేసుకోవాలంటే, జన్మరాశిలో ఉంటున్న కుజుడికి కాస్త కందిపప్పుతో చేసిన, అంటే కందిపప్పులని నానబెట్టేసి ఎద్దులకైనా తినిపించండి, లేదా కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని సుబ్రహ్మణ్య ఆలయంలో నైవేద్యంలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం రూపంలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. కేతువుకి, సూర్యుడికి, తర్వాత రాహుకి మీరు ముఖ్యంగా శాంతి ప్రక్రియలు, వాళ్ళకి సంబంధించిన ధాన్యాలని,
అంటే ఉలువలు, గోధుమలు, నల్ల మినుములు ఇవన్నీ కూడా కలిపి ఆవులకి తినిపించే ప్రయత్నం 9 రోజులు చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మహాలక్ష్మిని పూజించడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు